పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నదిలో గల్లంతైన కొమరయ్య మృతదేహాన్ని గంగపుత్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వెలికితీశారు. మానవత్వంతో ముందుకు వచ్చి సేవలందించిన వారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మంథన్లోని బెస్తపల్లి గ్రామంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. గల్లంతైన కొమరయ్య మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించిన గంగపుత్రుల సేవలను సునీల్ రెడ్డి కొనియాడారు. ప్రమాద సమయంలో వారు చూపిన ధైర్యం, సేవాభావం సమాజానికి ఆదర్శప్రాయమని, వారి సేవలు అందరికీ స్ఫూర్తినిస్తాయన్నారు. మా తాతలు మా తండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకునే మా బెస్తపల్లి మా ఊరు. ఎక్కడ ఏం అపాయం జరిగినా, ఇక్కడ ఏమన్నా గోదావరిలో కానీ నదిలో కానీ ఇవన్నీ ఎవరైనా చనిపోయినా కానీ ఇక్కడికే మొట్టమొదటిసారి వచ్చేది మా ఊరికే. కానీ ఈసారి సునీల్ అన్న వచ్చి మాకు సాలూరు అప్పుడు సన్మానించడం మాకు ఎంతో గొప్ప కారణం. ఈ సునీల్ అన్నకు మేము రుణపడి ఉంటామని మేము కోరుకుంటాము. మమ్మల్ని గుర్తించిన ఈ సునీల్ అన్నకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అదేవిధంగా మాకు ఈ గోదావరి పైన బ్యారేజ్ పైన నీళ్లు నింపాలని గత 2-3 సంవత్సరాల నుండి నీళ్లు లేక మా పరిస్థితి మళ్ళీ వలస బాట పట్టినాం. మేము ముంబై వెళ్తున్నాం మళ్ళీ. కానీ మా బ్యారేజ్ నింపితే మేము కమ్సే కమ్ కొంతమందిమైనా కానీ మేము ఇక్కడ ఉపాధి మాకు దొరుకుతుందని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా బ్యారేజ్ పైన మాకు ఎమర్జెన్సీ గురించి ఒక 2-3 మాకు అక్కడ సెక్యూరిటీ ఇప్పిస్తే ఏదన్నా గవర్నమెంట్ తరఫున మాకు బాగా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సునీల్ అన్న సహకారాలతో అది ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. 3 ఏదన్నా రిస్క్ టీం లెక్కల ఎంత రిస్క్ టీం అయినా వాళ్ళు అప్పటి నుండి ఇప్పటిదాకా వామన్ రావు అప్పటి నుంచిగా మేము ఎంతోమంది కత్తులు వారేసినా ఏం వారేసినా అప్పుడు మా దగ్గర సహకారాలు లేనిది ఆ రిస్క్ టీమే పనిచేస్తలేదు. మాకు ఒక 2-3 ఆడ బ్యారేజ్ పైన మాకు పని కల్పించాలని మేము కోరుకుంటున్నాను. సునీల్ అన్న మీరు ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 3 ఏదన్నా ఎమర్జెన్సీ గురించి మేము ఎన్నో శవాలు తీసిన 100 శవాలు నేనే తీసిన, ఇంకా అంతకు 100 శవాలు మా అయ్య తీసిన, మా తాతలు తీసిండు. ఈ గోదావరి పైన మాకు గుర్తింపు అనేదే లేదు. ఈ గుర్తింపును మీరు ఈ సునీల్ అన్న ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికి ఒకటే హామీ ఇస్తా, ఈసారి మన రాష్ట్రంలో కూడా బాగా మార్పు జరుగుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే మీ బెస్తపల్లికి నేను మీ కుటుంబ సభ్యులు లేకుండా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు నా వంతు మీకు సాయం చేస్తానని చెప్తున్నా. ఓకే, ఇంకొకటి కూడా మీరు చెప్పిన డిమాండ్ ఉందో నేను ఒకసారి మన ఈ అధికారులకు తీసుకుపోయి మాట్లాడి, మనకు కూడా యూనియన్ మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా రికమెండేషన్ పెట్టించి వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక బృందం స్పెషల్ మన రెస్క్యూ టీంలకు ఒకటి ఏర్పాటు చేసే ప్రయత్నం చేసే దశగా నేను కూడా వాళ్ళకు మాట్లాడి నా వంతు డెఫినెట్లీ నా వంతు సహాయం ప్రోత్సాహం నేను చేస్తాను. ఈ డ్యామ్లు కూడా 2 మనకు క్లోజ్ చేస్తే అట్లీస్ట్ మీకు ఉపాధి ఉంటుంది. ఈ 2 విషయాలలో నేను ఒకసారి మాట్లాడి మళ్ళీ కూడా మీతో నేను చర్చిస్తా. మనం దీనికి అవసరమైతే మనకు కొట్లాడుతూ వస్తుందా, ధర్నా చేస్తూ వస్తుందా, ఇంకోటి చేస్తూ వస్తుందా, మీరు సిద్ధంగా ఉంటే మీ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం ఇంత ఇప్పుడు మా పైసలు మేమే ఖర్చు పెట్టుకుని తాగుతున్నాం, మేము ఇస్తున్నాం. ఒక పోలీస్